హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఖాతాదారులు తమ ఖాతాలలో కనీస నగదు నిల్వ ఉంచకపోతే అపరాధ రుసుము వసూలు చేయాలన్న బ్యాంకుల నిర్ణయంపై పెద్ద ఎత్తున వ్యక్తమైన నిరసనలు కేంద్రం దృష్టికి రానే వచ్చాయి. ఈ విషయంపై తాజాగా కేంద్రం కూడా స్పందించింది. ఛార్జీల అమలు నిర్ణయాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు ఎస్బీఐ ప్రకటించిన నేపథ్యంలో దీనిపై స్పందించిన కేంద్రం అపరాధ రుసుము వసూలుపై పునరాలోచించాలని బ్యాంకులను కోరింది. ఈ మేరకు ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐకి లేఖ రాసింది. క్యాష్ డిపాజిట్లు, ఏటీఎం విత్డ్రాలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఎస్బీఐ ఏటీఎం నుంచి నెలలో 5 సార్లు మాత్రమే ఫ్రీగా విత్డ్రా చేసుకోవాలనడం, పరిమితి దాటిన తర్వాత ఒక్కొక్క విత్డ్రాపై 10 రూపాయలు వసూలు చేస్తామనడం. అయితే ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి 3 సార్లకు మాత్రమే డబ్బులు డ్రా చేసుకోవచ్చని, ఆ తర్వాత ఒక్కొక్క ట్రాన్సాక్షన్ పై 20 రూపాయల ఛార్జీ వసూలు చేయనున్నామని ఎస్బీఐ ప్రకటించింది. దాంతో పాటు నగదు డిపాజిట్లను కేవలం 3 సార్లకు తగ్గించడం జరిగింది. 3 సార్లు దాటితే ఆ తర్వాత డిపాజిట్లపై సేవా పన్నుతో పాటు 50 రూపాయలు అదనంగా వసూలు చేయడం, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే 100 రూపాయలు ఫైన్, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే 100 రూపాయలు ఫైన్ వంటి నిబంధనలు తీవ్ర కలకలం రేకెత్తిస్తున్నాయి. అయితే ఇప్పుడు యూపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రం వెంటనే రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వ సారథ్యంలో ఉన్న ఎస్బీఐకి ఈ నిర్ణయాన్ని అమలు చేయవద్దని మోదీ సర్కార్ విజ్ఞప్తి చేస్తోంది. ఇక ప్రైవేట్ రంగంలో అగ్రగామి బ్యాంకులైన ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సిలు ఇప్పటికే ఛార్జీల భారాన్ని వేయాలని నిర్ణయించి మోదీ సర్కార్కు వణుకు పుట్టిస్తున్నాయని చెప్పవచ్చు.